Hi, today I will explain the trigonometrical chapter optional exercise 4th bit. 1 plus sec a by sec a is equal to sin square a by 1 minus cos a అని చెప్పాము. ఇక్కడ ఈ ట్రిగనోమెట్రికల్ చాప్టర్లో 11.4 నుంచి మనం ఖచ్చితంగా ఈ ఐడెంటిటీస్ మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అదేంది sin square a ప్లస్ cos square a is equal to 1 అనే ఐడెంటిటీ. నెక్స్ట్ secant square a minus tan square a is equal to 1 అనేటటువంటి ఐడెంటిటీ. అండ్ నెక్స్ట్ cosecant a minus cot square a is equal to 1 అనేటటువంటి ఐడెంటిటీ తెలిసి ఉండాలి. అదేవిధంగా ఈ సైన్ యొక్క రెసిప్రోకల్ cosec అని తెలిసి ఉండాలి. కాస్ యొక్క రెసిప్రోకల్ సెక్ అని తెలిసి ఉండాలి. టాన్ యొక్క రెసిప్రోకల్ కాట్ అని మనకు తెలిసి ఉండాలి. ఇక్కడ ఎస్ ఉంటే ఇక్కడ సి ఉంది, ఇక్కడ సి ఉంటే ఇక్కడ ఎస్ ఉంది, టాన్ కాట్ అనేది మనకు తెలిసిపోతుంది. వాడు మీన్ ద రెసిప్రోకల్ మీన్ 1/sin ఈక్వల్ టు cosecant theta, 1/cosecant theta is equal to sin theta into cosecant theta is equal to 1, 1/cos theta is equal to sec theta, 1/sec theta is equal to cos theta. Then cosec theta into sec theta is equal to 1. 1/tan theta is equal to cot theta. 1/cot theta is equal to tan theta. Then tan theta into cot theta is equal to 1. What do you mean by tan theta? Tan theta mean sin by cos. Cot theta mean cos by sin. Okay, ఇవి మనకు ఐడెంటిటీ. ఇవి గుర్తుంటే మనకు ఈ ప్రాబ్లం అనేది సింపుల్ గా వచ్చేస్తుంది. మనం LHS తీసుకుందాం. LHS ఏంటిది చూడండి, 1 plus sec a by sec a. ఈ LHS తీసుకున్న తర్వాత ఈ sec a అనేది 1 కు sec a కు సంబంధించింది. కాబట్టి దీన్ని ఏం చేస్తున్నా 1 by sec a plus sec a by sec a అని రాసుకోవచ్చు. ఓకేనా? ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్లోకి వచ్చేటప్పుడు sec a ఎల్సిఎం అవుతుంది. 1 plus sec a అనేది పైన సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. సేమ్ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఏమి చేంజ్ కాకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. కాబట్టి ఆ తర్వాత sec a గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. 1/sec a ప్లస్ 1 అవుతుంది. ఇక్కడ వాట్ యు మీన్ బై 1/sec a యొక్క రెసిప్రోకల్ ఏంది cos, కాబట్టి 1/sec అంటే ఇక్కడ ఏమైపోతుంది cos a ప్లస్ 1. ఓకేనా? ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకున్నాం 1/cos a sec a, 1/sec a cos a అవుతుంది. 1/sec a అంటే cos a ప్లస్ 1 అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి దీని ఆన్సర్ అనేది చూడండి, sin square a by 1 minus cos a ఉంది. డినామినేటర్లో 1 minus cos a ఉంది కాబట్టి ఈ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్లోకి నేను వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నానంటే cos a ప్లస్ 1 ఇంటూ 1 minus cos a by 1 minus cos a రాసేస్తున్నాం. ఎందుకు 1 minus cos a 1 minus cos a క్యాన్సిల్ చేస్తే మళ్ళీ 1 వచ్చేస్తుంది. అంటే cos a ప్లస్ 1 ఉంటుంది, ఏ మాత్రం చేంజ్ కాకుండా ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా స్టెప్ను మార్చుకోవచ్చు. ఓకేనా? అర్థం చేసుకోండి. cos a ప్లస్ 1 నేను దీన్ని 1 minus cos a 1 minus cos a అనేది ఎందుకు మల్టిప్లై చేసినా ఆన్సర్ అనేది మన దృష్టి ఎప్పుడు మనం టార్గెట్ ఎప్పుడు ఆన్సర్ పైన ఉంచుకోవాలి. వాటికి ఆన్సర్ అనేది 1 minus cos a ఉంది. వాటికి దీన్ని ఏం చేసిన న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసి డివైడ్ చేసేసాం. ఆ విధంగా చేయడం వల్ల ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ సేమ్ ఇదే వచ్చేస్తుంది. పై స్టెప్కి ఏ మాత్రం చేంజ్ కాకుండా ఈ విధంగా రాసేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్లో మారేటప్పుడు దీన్ని ఏం రాస్తానంటే cos a ప్లస్ 1 అంటే 1 plus cos a 1 plus cos a అని రాసుకోవచ్చు కదా. cos a ప్లస్ 1 ఇంటూ 1 minus cos a 1 minus cos a divided by 1 minus cos a 1 minus cos a. ఓకేనా? 1 plus cos a 1 minus cos a divided by 1 minus cos a. ఎందుకంటే ఇక్కడ divided by 1 అంటే 1 into 1 minus cos theta 1 minus cos theta అని వచ్చేస్తుంది. సేమ్ స్టెప్ అనేది ఏ మాత్రం మారదు కాబట్టి న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసుకున్నాం కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది, a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములాలో ఉంది. ఓకేనా? ఇది a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములాలో ఉంది. సిన్స్ ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b is equal to a square minus
బి స్క్వేర్ కాబట్టి ఇప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ బై 1 మైనస్ కాస్ ఏ అంటే కాస్ ఏ. ఓకేనా? దీని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 హోల్ స్క్వేర్ మైనస్ కాస్ ఏ హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఇప్పుడు దెన్ దిస్ ఇంప్లైస్ ఈ స్టెప్ నుంచి 1 అంటే 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 కాబట్టి కాస్ ఏ హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ అంటే 1 మైనస్ కాస్ ఏ. ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనం మూడు ఐడెంటిటీలలో ఇది ఒక ఐడెంటిటీ sin స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అప్పుడు ఈ కాస్ స్క్వేర్ ఏ అనేది అడిగిపోతే sin స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అవుతుంది. ఈ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ గోస్ టు ఈక్వల్ టు అవుట్ సైడ్ మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సిన్స్ దీని ప్రకారం మనకి ఇక్కడ ఏమొచ్చింది 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ ఏం పెట్టొచ్చు sin స్క్వేర్ ఏ పెట్టొచ్చు. sin స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ వచ్చేసింది. ఓకేనా? మనకు ప్రూవ్ చేయాల్సింది sin స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. దిస్ ఈస్ ద RHS. RHS is equal to RHS. Therefore, ఓకేనా? మనం LHS తీసుకొని RHS ను ప్రూవ్ చేసాము. ఇట్స్ ప్రూవ్డ్. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఏమీ లేదు, ప్రాబ్లం ఏం చేసినాం 1 ప్లస్ సెకే బై సెకే అనేది LHS లో ఉంది. ఇప్పుడు సెకే అనేది రెండింటికి సంబంధించింది కాబట్టి 1 బై సెకే ప్లస్ సెకే బై సెకే అని రాసేసుకున్నాం. ఓకే, దెన్ 1 బై సెకే ప్లస్ సెకే బై సెకే క్యాన్సల్ 1. 1 బై సెకే సెకే అనేది దీని యొక్క రెసిప్రోకల్ కాస్ యొక్క రెసిప్రోకల్ కాబట్టి 1 బై సెకే ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ ప్లస్ 1 అంటే ప్లస్ 1. దెన్ కాస్ ఏ ప్లస్ 1 ఇక్కడ మనకు ఆన్సర్ మాత్రం 1 మైనస్ కాస్ ఏ డినామినేటర్ ప్లస్ లో ఉంది కాబట్టి 1 మైనస్ కాస్ ఏ 1 మైనస్ కాస్ ఏ తో న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసి డివైడ్ చేసేసాం. సేమ్ ఈ రెండింటి క్యాన్సిల్ చేస్తే మన అది స్టెప్ వస్తుంది కాబట్టి అప్పుడు ఇది ఏమైపోతుంది 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ 1 మైనస్ కాస్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ అవుతుంది. ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్ మైనస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు 1 స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ ఏ హోల్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ ఏ బై 1 మైనస్ కాస్ ఏ అంటే కాస్ ఏ. ఇది 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు sin స్క్వేర్ ఏ అవుతుంది కాబట్టి sin స్క్వేర్ ఏ బై 1 minus cos A. That's prove RHS. RHS equal to Hi. Today I will explain the trigonometrical chapter optional exercise 5th bit to show that 1 plus tan square A by 1 plus cot square A is equal to 1 plus tan A by 1 plus cot A whole square is equal to tan square A. మనం దీన్ని ప్రూవ్ చేయాలి. ఎప్పటికైనా ట్రిగనామెట్రీలో మనకు ఐడెంటిటీస్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. sin square theta plus cos square theta is equal to 1 and next one secant square theta minus tan square theta is equal to 1 and cosec square theta minus cot square theta is equal to 1. అదే విధంగా మనకు sin theta యొక్క ఆపోజిట్ cosec theta, cos theta యొక్క ఆపోజిట్ sec theta అండ్ tan theta యొక్క ఆపోజిట్ cot theta. ఇవి మనకు తెలిసి ఉండాలి. రెసిప్రోకల్ sin యొక్క రెసిప్రోకల్ cosec మెయిన్ 1 by sin theta is equal to cosec theta, 1 by cosec theta is equal to sin theta. cos యొక్క రెసిప్రోకల్ sec మెయిన్ 1 by cos theta is equal to sec theta, 1 by sec theta is equal to cos theta. tan యొక్క రెసిప్రోకల్ cot 1 by tan theta is equal to cot theta, 1 by cot theta is equal to tan theta. tan means sin by cos, cot means cos by sin. ఇవి మనకు తెలిసి ఉండాలి. ఇవి తెలిస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేవి చాలా సింపుల్ గా ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లం మనం 2 ప్రాబ్లమ్స్ లెక్క చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 1 plus tan square A by 1 plus cot square A is equal to tan square A అని ప్రూవ్ చేయడం ఒకటి. నెక్స్ట్ వన్ 1 plus tan A by 1 plus cot A whole square is equal to tan square A అని ప్రూవ్ చేయడం ఒకటి. మనం నెంబర్ 1 ప్రూవ్ చేద్దాం ఫస్ట్.
ఫస్ట్ నెంబర్ 1 ఏంటిది 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు టాన్ స్క్వేర్ ఏ అని ప్రూవ్ చేద్దాం. ఇప్పుడు ఇందులో ఏం చేస్తున్నా టేక్ ఎల్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ తీసుకుంటే ఎల్హెచ్ఎస్ ఏంటిది ఇక్కడ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ. ఇక్కడ దెన్ దిస్ ఇంప్లైస్ ఎల్హెచ్ఎస్ తీసుకున్న తర్వాత ఎల్హెచ్ఎస్ లో ఇప్పుడు మనకు రావాల్సినటువంటి ఆన్సర్ మొత్తం ఏది టాన్ స్క్వేర్ టాన్ రూపంలో ఉంది, టాన్ రేషియో రూపంలో ఉంది. టాన్ రేషియో రూపంలో ఉంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి మొత్తం టాన్ ఫార్ములాకి మార్చేసుకుంటే ఇక్కడ చేంజ్ అనేది ఒకటి కాట్. కాట్ అనేది దేని యొక్క రెసిప్రోకల్ టాన్ యొక్క రెసిప్రోకల్. కాబట్టి 1 కాట్ ఈజ్ ఈక్వల్ ఏంది టాన్. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం టాన్ లెక్క మార్చుకోవాలి. ఏ విధంగా మార్చుతున్నాను చూడండి 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ 1 బై టాన్ స్క్వేర్ ఏ అని రాస్తాం. 1 బై టాన్ ఈజ్ ఈక్వల్ కాట్ ఏ 1 బై కాట్ ఈజ్ ఈక్వల్ టాన్ ఏ రెసిప్రోకల్ కాబట్టి ఈ విధంగా రాసేసుకున్నాం. ఓకేనా? ఈ విధంగా ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ తేడా ఏంది కాట్ స్క్వేర్ ఏ బదులు 1 బై టాన్ స్క్వేర్ ఏ రాసుకున్నాం. వై టాన్ యొక్క రెసిప్రోకల్ కాట్ కాబట్టి 1 బై కాట్ ఈజ్ ఈక్వల్ టు టాన్ కాబట్టి కాట్ స్క్వేర్ కాట్ ఈజ్ 1 బై టాన్ ఈజ్ ఈక్వల్ టు కాట్ 1 బై కాట్ ఈజ్ ఈక్వల్ టు టాన్ కాబట్టి ఇక్కడ 1 బై టాన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ ఏ అయిపోయింది. దీని నుంచి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అనేది సేమ్ అదే విధంగా ఉంచేసి డివైడెడ్ బై ఇక్కడ 1 అంటే దీన్ని 1 బై 1 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఇంటూ 1 బై టాన్ స్క్వేర్ ఏ అయిపోతుంది. లేదా మనకి ఎల్సిఎం తీస్తే దీనికి ఏమైపోతుంది టాన్ స్క్వేర్ ఏ అనేది వచ్చేస్తుంది. ఎల్సిఎం తీస్తే ఏమొస్తుంది టాన్ స్క్వేర్ ఏ వస్తుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఇంటూ టాన్ స్క్వేర్ ఏ ఎల్సిఎం వచ్చేస్తుంది 1 ఇంటూ టాన్ స్క్వేర్ ఏ. ఇప్పుడు టాన్ స్క్వేర్ ఏ ఉంది కాబట్టి టాన్ స్క్వేర్ ఏ ఇంటూ 1 టాన్ స్క్వేర్ ఏ ఎల్సిఎం వచ్చేస్తుంది. కాబట్టి 1 ఇంటూ టాన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 ఇంటూ 1 ఓకేనా? ఇది దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా వచ్చేసింది. ఓకే, ఆ తర్వాత దీని నుంచి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 అని రాసుకోవచ్చు. దీన్ని డివైడెడ్ బై టాన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 బై టాన్ స్క్వేర్ ఏ అయిపోతుంది. ఇక్కడ ఇది చూడండి ఏ బై బి సి బై డి ఫామ్ లో ఉంది. ఏ బై బి డివైడెడ్ బై సి బై డి ఉంది. అప్పుడు దీని రాస్తాం ఏ బై బి ఇంటూ డి బై సి అని రాసేస్తాం. అంటే డినామినేటర్ లో ఉన్నది పైకి పోతే న్యూమరేటర్ న్యూమరేటర్ అవుతుంది. మనం ఈ స్టెప్ లోనే మార్చేసుకోవచ్చు దాన్ని, కానీ ఇంకా స్పష్టంగా అర్థం కావడం కోసం ఈ స్టెప్ అనేది రాసేస్తాం. అప్పుడు ఏమైపోతుంది దీని ద్వారా నెక్స్ట్ స్టెప్ ఏమైపోతుంది 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ఇంటూ టాన్ స్క్వేర్ ఏ బై టాన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 టాన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 అయిపోతుంది. ఇక్కడ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అన్నా టాన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 అన్నా ఒకటే. నెక్స్ట్ ఇక్కడ మిగిలినది టాన్ స్క్వేర్ ఏ బై 1 అంటే టాన్ స్క్వేర్ ఏ. దిస్ ఇంప్లైస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 is equal to టాన్ స్క్వేర్ ఏ అంటే RHS అనేది వచ్చేసింది. Therefore LHS is equal to RHS. ఓకే, ఇది క్లియర్. ఇక్కడ ఏమీ లేదు. ఈ ప్రాబ్లంలో 2 ప్రాబ్లమ్స్ లెక్క చేసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ కాట్ స్క్వేర్ ఏ ఈక్వల్ టాన్ స్క్వేర్ ఏ. సేమ్ దీన్ని తీసేసుకున్నాం, LHS తీసుకున్నాం. LHS తీసుకొని ఈ నెక్స్ట్ స్టెప్ లో ఏం చేసినాం కాట్ స్క్వేర్ ఏ 1 బై టాన్ స్క్వేర్ ఏ రాసుకున్నాం. ఎందుకంటే టాన్ యొక్క రెసిప్రోకల్ కాట్ కాబట్టి, కాట్ యొక్క రెసిప్రోకల్ టాన్ కాబట్టి ఈ విధంగా రాసుకున్నాం. ఆ తర్వాత దీనికి ఏం చేసినాం ఎల్సిఎం కట్టేసుకున్నాం. ఎల్సిఎం కట్టేసి 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ బై టాన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 బై టాన్ స్క్వేర్ ఏ వచ్చేసింది. ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ వచ్చేసరికి ఏమైపోయింది 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 రాసుకోవచ్చు. ఎందుకంటే వాల్యూ చేంజ్ కాదు కాబట్టి రాసుకోకుండా మనం డైరెక్ట్ గా చూస్తే అర్థమైపోతుంది.
బై టాన్ స్క్వేర్ ఏ ప్లస్ 1 బై టాన్ స్క్వేర్ ఏ అయిపోయింది. ఆ తర్వాత 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 అట్లనే ఉంటుంది ఇంటూ ఇది ఏమైపోతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అయిపోతుంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమైపోతుంది, టాన్ స్క్వేర్ ఏ బై 1 మిగిలింది. టాన్ స్క్వేర్ ఏ బై 1 ఇస్ ఈక్వల్ టాన్ స్క్వేర్ ఏ అంటే ఇదేంటి RHS. LHS ఇస్ ఈక్వల్ టు RHS. ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ సెకండ్ బిట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ సెకండ్ లో LHS ఏమిటి చూడండి. LHS ఇస్ ఈక్వల్ సెకండ్ వన్ ఏంటిది, 1 ప్లస్ tan A బై 1 ప్లస్ cot A whole square is equal to tan square A. Then this implies ఇది మనం LHS తీసుకుందాం. LHS ఏంటిది, 1 ప్లస్ tan A బై 1 ప్లస్ cot A హోల్ స్క్వేర్. ఓకే అయిపోయింది. అప్పుడు LHS ఏం చేస్తున్నాం, ఇప్పుడు దీన్ని ఈ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్ లోకి వచ్చేటప్పుడు మొత్తం ఏం చేస్తున్నా, సైన్ కాస్ లెక్క మార్చేసుకుంటున్నాం దీన్ని. 1 ప్లస్ tan అంటే sin A బై cos A హోల్ డివైడెడ్ బై 1 ప్లస్ ఇక్కడ ఉండేది cos A బై sin A, cos A బై sin A మొత్తానికి మళ్ళీ ఇది హోల్ స్క్వేర్ అయిపోయింది. సేమ్ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి వచ్చేటప్పుడు tan cot అనే ప్లేస్లో sin cos రేషియోస్ రాసేసుకున్నా. tan మీన్స్ sin బై cos, cot మీన్స్ cos బై sin. దెన్ ఈ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్ లోకి వచ్చేటప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఈ 1 అంటే 1 బై 1 అని రాసేసుకోవచ్చు. మనం దీన్ని ఏం చేస్తున్నా, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తున్నాం, లేదా ఎల్సిఎం కట్టుకొని చేసినా కూడా పై దానికి ఏమవుతుంది, ఎల్సిఎం 1 ఇంటూ cos A cos A అవుతుంది. అప్పుడు ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఇంటూ ఏమైపోతుంది, 1 ఇంటూ cos A వస్తుంది. 1 ఇంటూ cos A అవుతుంది. cos A ఇంటూ 1 cos A అవుతుంది. ఓకేనా, అప్పుడు 1 ఇంటూ cos A ఇంటూ 1 cos A అనేది వచ్చేసింది కాబట్టి ఇక్కడ 1 ఇంటూ cos A అవుతుంది cos A ప్లస్ sin A ఇంటూ 1 ఏమవుతుంది sin A. అదేవిధంగా డివైడెడ్ బై ఇప్పుడు సేమ్ ఇది కూడా అంతే అయిపోతుంది. sin A ప్లస్ cos A బై ఏమైపోతుంది sin A అవుతుంది. ఓకేనా, దెన్ హోల్ స్క్వేర్. ఆ స్టెప్ నుంచి మనం నెక్స్ట్ స్టెప్ లోకి వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్ లో ఉన్నది A బై C బై D అవుతుంది. న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. సేమ్ అదే రాసేస్తున్నాం చూడండి. దెన్ దిస్ ఇంప్లైస్ cos A ప్లస్ sin A, cos A ప్లస్ sin A బై cos A బై cos A ఇంటూ ఇదేమైపోతుంది పైకి వచ్చేస్తుంది sin A బై sin A ప్లస్ cos A, sin A ప్లస్ cos A హోల్ స్క్వేర్ అంటే హోల్ స్క్వేర్. సేమ్ అదే విధంగా రాసేసాం. ఓకేనా, దెన్ దిస్ ఇంప్లైస్ ఇప్పుడు ఏమైపోతుందో చూడండి, cos A ప్లస్ sin A అయినా sin A ప్లస్ cos A అయినా గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలినది sin A బై cos A, sin A బై cos A హోల్ స్క్వేర్. ఇక్కడ sin A బై cos A ఈక్వల్ ఎంత, tan A హోల్ స్క్వేర్. ఓకేనా, RHS వచ్చేసింది. దిస్ ఈస్ ద RHS. therefore LHS is equal to RHS. okay, is it clear? అంటే that's mean therefore 1 plus tan A by 1 plus cot A whole square is equal to tan square A. okay, is it clear? అర్థమైందా? I will go to the next problem. Hi, today I will explain the trigonometrical chapter optional exercise 6th question. Prove that secant A minus 1 by secant A plus 1 is equal to 1 minus cos A by 1 plus cos A. ఇవి మనకు ట్రిగోనోమెట్రికల్ లో ఖచ్చితంగా ఇవి తెలిసి ఉండాలి. ఇది ఐడెంటిటీ sin స్క్వేర్ A ప్లస్
కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 లేదా సెకండ్ స్క్వేర్ ఏ మైనస్ tan స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ cosecant స్క్వేర్ ఏ మైనస్ cot స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ అంతేకాకుండా సైన్ యొక్క రెసిప్రోకల్ వచ్చేసి కోసెక్ ఏ, కాస్ యొక్క రెసిప్రోకల్ వచ్చేసి సెక్ ఏ, అదేవిధంగా tan యొక్క రెసిప్రోకల్ వచ్చేసి కాట్ ఏ. ఇవి మనకు తెలిసి ఉండాలి. రెసిప్రోకల్ మీన్ 1/sin is equal to cosec, 1/cosec is equal to sin, 1/cos is equal to sec, 1/sec is equal to cos, 1/tan is equal to cot, 1/cot is equal to tan. ఇవి మనకు తెలిసి ఉంటే ఈ ప్రాబ్లం అనేది సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు టేక్ LHS. LHS ఏమి ఇచ్చిండు? sec a minus 1/sec a plus 1. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏ విధంగా ఉండాలి? కాస్ ఫామ్లో ఉండాలి, కాస్ రేషియోస్లో ఉండాలి. కాస్ రేషియోలో ఉండాలి కాబట్టి దీని మొత్తం ఏంది? సీకెంట్ను మనం కాస్ రేషియోలోకి మార్చుకున్నాం. సీకెంట్ అనేది దేని యొక్క రెసిప్రోకల్? కాస్ యొక్క రెసిప్రోకల్. ఇది ఎప్పుడు బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ ఎస్ ఉంటే ఇక్కడ సి, ఇక్కడ సి ఉంటే ఇక్కడ ఎస్. అంటే సెక్ యొక్క రెసిప్రోకల్ అనేది కాస్ కాబట్టి దీని ఏం చేస్తున్నా 1/cos a minus 1 divided by 1/cos a plus 1 అని రాసి. ఓకేనా? ఆ తర్వాత then this implies ఇప్పుడు ఏమైపోతుంది? ఈ 1 మనం 1/1 అని రాసుకోవచ్చు, ఇక్కడ కూడా 1/1 అని రాసుకోవచ్చు. ఎందుకంటే ఏమీ చేంజ్ కాదు కాబట్టి 1/1 రాసినా దాని యొక్క వాల్యూ అంతే ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఎల్సిఎం అనేది తీసుకుందాం మనం. ఎల్సిఎం పైన ఏమవుతుంది? కాస్ ఏ అనేది ఎల్సిఎం అవుతుంది. ఇప్పుడు ఎల్సిఎం కాస్ ఏ వచ్చింది అడిగి కాస్ ఏ ఇంటూ 1 is equal to cos a, 1 into cos a is equal to cos a. ఓకేనా? 1 into cos a is equal to cos a, cos a into 1 is equal to cos a. అప్పుడు 1 into 1 is equal to 1 minus 1 into cos a is equal to cos a అయిపోయింది. డివైడెడ్ బై ఇక్కడ కూడా మనకి ఎల్సిఎం ఏమవుతుంది? cos a నే అవుతుంది. ఎల్సిఎం ఇక్కడ ఏమవుతుంది? cos a నే అవుతుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ ఏమైపోతుంది అంటే 1 ప్లస్ cos a వచ్చేస్తుంది. ఓకేనా? cos a ఎల్సిఎం cos a వచ్చింది కాబట్టి cos a into 1 cos a, 1 into cos a cos a, 1 into cos a cos a వచ్చేస్తుంది. ఆ తర్వాత ఆ స్టెప్ నుంచి నెక్స్ట్ స్టెప్ లోకి వచ్చేటప్పుడు ఏమైపోతుంది? 1 మైనస్ cos a బై cos a ఇంటూ ఈ 1 ప్లస్ cos a బై cos a ఉంది కదా, ఇది న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. 1 plus cos a, cos a by 1 plus cos a, cos a get cancelled. Then this implies 1 minus cos a by 1 plus cos a. ఇదేంటి? RHS. Therefore LHS is equal to RHS. Therefore secant a minus 1 is by secant a plus 1 is equal to 1 minus cos a by 1 plus cos a. Okay, is it proof? అంటే ఇక్కడ కేవలం LHS ఏంది? secant a minus 1 secant a plus 1 డివైడెడ్ బై అందులో secant నేను ఏం చేసిన ఈ స్టెప్లో కాస్ లెక్క మార్చేసుకున్నాం. ఆ తర్వాత ఈ స్టెప్లో ఎల్సిఎం తీసుకున్నాం. ఎల్సిఎం తీసుకున్న తర్వాత ఏంది? కింద ఉన్నది a by b డివైడెడ్ బై c by d కాబట్టి ఇది పోతే పైకి పోతే ఏమవుతుంది? న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది. క్యాన్సిల్ అయింది. 1 minus cos a by 1 plus cos a అవుతుంది. అప్పుడు ఇది RHS, LHS కూడా RHS సేమ్ అది ప్రాబ్లం రాసేసాం. ఓకే, ఇది క్లియర్.